నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, నారా భువనేశ్వరి గారు ఈరోజు ఆవిడకి ఒక అరుదైన గౌరవం దక్కింది. అంటే ఆ గౌరవం ఏంటి, దేన్ని బేస్ చేసుకొని ఈరోజు ఆవిడకి ఈ పురస్కారం ఇస్తున్నారు? ఈవిడ ప్రజాసేవ సామాజిక సాధికారత ఆధారంగా ఈ అవార్డు ఇస్తున్నారండి. ఇక్కడ ముఖ్యంగా మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఇప్పుడు మామూలుగా హెరిటేజ్ ఫుడ్స్ కి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా ఆ సంస్థ ఎండి హోదాలో ఆవిడ భువనేశ్వర్ అందుకొని ఉన్నారు. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారు కలిసి లండన్ వెళ్తారు. అంటే లండన్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కదా, ఊరికే అల్లటప్పగా వెళ్తున్నారని అనుకోవద్దు. ఆయన ఒక చోటకి వెళ్ళారు అంటే అది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆయన ఏదో ఆశించి వెళ్తారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత ఆశయాలతోటి లేకపోతే వ్యక్తిగత హోదాలో ఆయన ఎప్పుడు వెళ్ళరు. సో ఇవాళ వెళ్తున్నది కూడా ఇప్పుడు సిఐఏ సదస్సు జరగబోతోంది కాబట్టి లండన్ లో ఉండే ప్రవాస ఆంధ్రుల్ని కలుస్తారు ఆయన. అక్కడ వ్యాపారవేత్తలతో కూడా సమావేశం అవుతారు. ప్రవాసాంధ్రులతోటి సమావేశం అయ్యి వాళ్ళందరినీ కూడా సిఐఏ సదస్సుకు ఆహ్వానిస్తారు. అందుకని ఆయన మళ్ళీ 6వ తారీఖు తిరిగి వస్తారు. అయితే ఈ అవార్డు కింద ఏమైతుందండి ఏంటంటే, సో ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 2025కు గాను డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అనేది ఇస్తారు. సో ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అనేది ఆవిడ పేరు పక్కన ఒక డాక్టరేట్ లాగా పెట్టుకోవచ్చు. సో అంత విలువ అన్నమాట దానికి. అంటే ఆవిడ చాలా బాగా ఆవిడ విధులు నిర్వహిస్తున్నందుకు ఈ అవార్డు ఇస్తున్నారు. మనం గతంలో దీన్ని మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఆవిడ వెళ్తున్నారు దానికోసం అని లండన్కి. అంటే ఒక మహిళగా ఆవిడ దీన్ని సాధించారని మనం చెప్పచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాకుండా నారా భువనేశ్వర్ గా లేదు నందమూరి భువనేశ్వర్ గా ఆవిడ ఇవాళ ఈ 2 అవార్డ్స్ అందుకోబోతున్నారు. ఆవిడ మొన్న కూడా చాలా క్లియర్ గా చెప్పారు, డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ కంటే కూడా నాకు హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించి గోల్డెన్ పీకాక్ రావడం అనేది నాకు చాలా ఇష్టమైన సంగతి అని వారు ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఆవిడ చెప్పింది ఏంటంటేనండి, ఇక్కడ నేను అంటే హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టింది మీకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదో ఒకటి అందులో కనుక్కోవాలి, అంటే ఒక నెగిటివ్ దొరకకపోతుందా అని దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. బట్ మేము ఎక్కడా కూడా అటువంటి అవకాశం ఇవ్వకుండా మేము చాలా చక్కగా అంటే నాణ్యతా ప్రమాణాలు కావచ్చు అన్ని రకాలుగా కూడా మేము మా సంస్థని కాపాడుకుంటూ వచ్చాము. అందుకని నాకు ఈ అవార్డు అంత ప్రత్యేకం అని చెప్పారు. ఎందుకంటే ఒక అధికారంలో ఉండే ఒక పార్టీ కావచ్చు, ఒక ప్రభుత్వం కావచ్చు, అసెంబ్లీలో లేని ఒక మహిళ గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడి, అంటే ఒక మహిళను మనం తిడుతున్నామనే ఒక కామన్ సెన్స్ లేకుండా ఒక మహాభారతంలో ఒక ద్రౌపదికి ఏ రకంగా జరిగిందో అవమానం, అంతటి అవమానాన్ని మీకు తెలుసు. జయలలిత గారికి కూడా డిఎంకే హయాంలో ఏ రకంగా జరిగింది అని, దాంతో ఆవిడ పట్టుబట్టి ముఖ్యమంత్రి అయ్యింది. సో నేను అనేది ఏంటంటే మహిళల జోలికి అనవసరంగా వెళ్ళకూడదు. ఎవరు కూడా మహిళలను ఎవరు కూడా కించపరచకూడదు. కించపరిస్తే వాళ్ళలో ఉండే శక్తి బయటకు వచ్చి అది వీళ్ళని కార్చిచ్చులా కాల్చేస్తుంది ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళని. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అదే జరిగిందిగా. ఒక ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందకి లాగి పడేశారుగా ప్రజలు. ఎందుకంటే మహిళల్ని గౌరవించిన వాడు మంచిగా బతకలేడు, పనికిరాడు కూడా. నేను ఎందుకు ఈ ప్రత్యేకంగా ఇది చెప్తున్నానంటేనండి, అంత అవమానాలు పడి ఆవిడ ఈ అవార్డు తీసుకోబోతున్నారు అంటే దాని విలువ మనం కట్టలేము అనేది మీకు అర్థమవుతుంది. అందుకే ఆవిడ కూడా ఇది నాకు చాలా ముఖ్యమైనది అని చెప్పారు. నేను అనేది అది అంటే ఆవిడ ఎంత బాధపడి ఉంటారు, ఎంత వేదన చెంది ఉంటారు, దాన్ని అధిగమించి ఆవిడ ఇవాళ ఈ అవార్డు అందుకుంటున్నారు. అందుకని మన నారా భువనేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు అందజేద్దాం. ఒక మహిళగా ఆవిడ దీన్ని అచీవ్ చేశారని మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. అంటే నారా కుటుంబానికి మంచి కాలం నడుస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా విజయం పొందారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. ఆ తర్వాత ఇప్పుడు భువనేశ్వరి గారికి ఈరోజు ఇలాంటి మంచి పురస్కారాలు అందుకోవడం, ఈ గత 5 ఏళ్లలో వాళ్ళు ఎంతైతే హెరాస్మెంట్ గురయ్యారో, ఎంతైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో, వాటన్నిటి ఫలితం ఇంత చక్కగా ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు అనేది ఒక సామెత. అంటే మనిషిని మనం ఎంత తొక్కాలని చూస్తే
ఒక టాలెంట్ని ఎంత తొక్కాలని చూస్తే, లేదు అనవసరంగా నిందలు వేయాలని చూస్తే వాళ్ళంత పైకి వస్తారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా బాధ పెట్టారు, ఆ సంబంధం లేని నారా భువనేశ్వర్ గారిని ఏ రకంగా మానసికంగా వేధించారు, అదే విధంగా లోకేష్ ఎంత అసహ్యంగా మాట్లాడి అతన్ని అంటే ఒక బాడీ షేమింగ్ చేసి ఇన్ని చేసి నువ్వు రాజకీయాలకి పనికిరావు అంటే, ఆయన ఒక ఫీనిక్స్ లాగా వీళ్ళందరూ ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళా వాళ్ళు పైకి లేచి ఈరోజు వాళ్ళు ఏంటో చూపించారండి. అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టే కదా. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు సరైన వ్యక్తులను గుర్తించారు కాబట్టి వాళ్ళకి అంత మెజార్టీ ఇచ్చారు, వాళ్ళు రాగలిగారు. అదేవిధంగా నారా భువనేశ్వర్ గారి గొప్పతనాన్ని కూడా లండన్ వాళ్ళు గుర్తించారు. అందుకే ఇంత మంచి ఎక్సలెన్స్ అవార్డు ఆవిడకి వస్తుంది. సో ఈ సందర్భంగా మనం అందరినీ మరొకసారి అభినందిస్తూ ప్రత్యేకంగా భువనేశ్వర్ గారిని అభినందిస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.